జిల్లాలో తాగుబోతు దాడిలో అకారణంగా ప్రాణాలు కోల్పోయిన సాంబశివరావు కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. కంకిపాడు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు మీద ధర్నాకు దిగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఘటనపై మరిన్ని వివరాలు ఆలూరు రమేష్ అందిస్తారు. ఒక వ్యక్తిని నడి రోడ్డుపై దాడి చేసి చంపేసినటువంటి ఘటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్ని కూడా నిరసనలతో కోరుతూ ఉన్నాయి. ఇక్కడ స్థానికులు మృతుని బంధువులంతా కూడా ఇక్కడికి వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అకారణంగా ఏమీ సంబంధం లేకుండానే ఒక వ్యక్తిని రోడ్డుపై దాడి చేసి చంపేయడం ఈ ప్రాంతంలో కొంత కలకలం లేపింది. ఇక్కడంతా ఆ కుటుంబ సభ్యులతో పాటు స్థానికులంతా కూడా ఈ ఆందోళనకు మద్దతు పలుకుతా ఉన్నారు. తమకు న్యాయం చేయాలని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నారు. పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది. రెండు వైపులా కూడా ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తి దాడితో తమ కుటుంబ పెద్ద చనిపోవడంపై వాళ్ళంతా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన భార్య మృతుడు సాంబశివరావు భార్య ఉన్నారు. అమ్మ ఏం జరిగింది తల్లి? ఏం జరిగింది? ఏం జరిగిందమ్మా? చూడాలి వాళ్ళ పిల్లలు వాళ్ళు చూడాలి. ఇది పరిస్థితి. మృతుల బంధువులు ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఏ కారణం లేకుండా ఒక సంబంధం లేని వ్యక్తుల చేతిలో జరిగినటువంటి దుర్ఘటన పట్ల వాళ్ళంతా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు ఇక్కడున్న క్రౌడ్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఒక సంబంధం లేని వ్యక్తి చేతిలో అకారణంగా దారుణంగా మృతి చెందినటువంటి ఘటన మొత్తం కలకలం లేపుతా ఉంది. ఈ స్థానికులంతా కూడా వీరి నిరసనకు మద్దతు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇది కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి. స్థానికుల మద్దతుతో జరుగుతున్న ఆందోళనతో ఆ ట్రాఫిక్ కూడా భారీగా నిలిచిపోయింది. పోలీసులు వాళ్ళంతా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఎవరైతే దాడికి పాల్పడిన వ్యక్తి కిరణ్ ఉన్నాడో అతను మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడ్డాడని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వీళ్ళంతా చెప్తా ఉన్నారు. మద్యం మత్తులోనే ఆయన ఆ రకంగా దాడి చేశారనేది వీడు చేస్తున్నటువంటి ఆరోపణ. మరోవైపు పోలీసులు ఇప్పటికే సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కిరణ్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. పునాదిపాడు దగ్గర జరిగిన ఘటన తదనంతర పరిణామాలపై ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కోర్టు స్టూడియో.